అట్లా మాట్లాడి ఆయన నీమంత్రపటమే నిష్కళంకపు విద్య నీపద ధ్యానంబు నిత్య జపము. నిన్ను జపం చేయడం కన్నా, నీ ధ్యానం చేయడం కన్నా, నిన్ను స్మరించడం కన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదు అంటూ తోయజాక్ష నీపాద తులసిదళము రోగములకు ఔషధము. భవరోగం దగ్గర నుంచి పుట్టి చచ్చి ఈ భవరచక్రంలో తిరగడానికి ఔషధం కూడా నీ పాదముల మీద తులసి దళం. పొద్దున నేను దేవాలయంలోకి వెళ్ళినప్పుడు నాకు తులసి దళాలు ఇస్తే ఎక్కడ అన్ని దళాలు తినేని వాడిని నాకు ఈ పద్యం గుర్తొచ్చి, అయ్య బాబోయ్ ఇటువంటి ఔషధాన్ని తింటే నాకు భవరోగం కూడా పోతుంది, ఇది వదులుకోవడమా అని చెప్పి మేక తినేసినట్టు సిగ్గు లేకుండా అందరి ముందు అన్ని దళాలు నోట్లో వేసుకు తినేశారు. నీపాద తులసిదళము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. కేవలం రెండు చేతులు నమస్కారం చేసి భక్తితో ముడుచుకుపోయి మాట్లాడడం కాదు, ఎంత స్వాతంత్రం చూపించాడండి శేషప్ప కవి.